దేశీ విత్తనాల విషయానికి వస్తే విత్తనాలు ఏం సజెస్ట్ చేస్తారు మీరు మామూలుగా ఈ ఖరీఫ్కి అయితే దేశీ విత్తనాల్లో వచ్చేసి చాలా రకాల వరకు ఇప్పుడు మీ 350 రకాల ఇప్పటివరకు పండించిన అనుభవం ఉందండి. కానీ దాంట్లో చూసినట్లయితే ఎక్కువ దొడ్డు రకాలు ఉన్నాయి మనకి. సో దొడ్డు రకాలు అనేవి ప్రజలు తినడానికి ఇప్పుడు అలవాటు లేదు, చాలా సన్నబియ్యం తింటున్నారు. రెండవది వచ్చేసి మార్కెటింగ్ కూడా లేదు పాపం వాళ్ళు పండించిన తర్వాత. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు మార్కెట్ చేయగలిగితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దొడ్డు రకాలు తీసుకున్నట్టయితే బహురూపి చాలా బాగుంటుందండి. బహురూపి, రత్నచోడి ఇటువంటి రకాలు బాగుంటాయి. అదే సన్నబియ్యం కావాలి, ఇంట్లో వాళ్ళకి తొందరగా అలవాటు చేయాలి, అందరు తినడానికి ఇష్టపడాలి, పిల్లలు కూడా ఇష్టపడాలి అన్నప్పుడు ఇప్పుడు సన్నబియ్యంలో వచ్చేసి మైసూరు మల్లిగ, కాలా నమక్, గౌతమ్ బుద్ధ రైస్ అని ఉండేయండి. ఈ రెండు చాలా బాగున్నాయి. ఎందుకంటే దేశీ విత్తనాల్లో ఇంకొక స్వభావం ఏంటంటే దొడ్డుతో పాటు పడిపోయే గుణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో పడిపోయే రకాలు అయినప్పుడు రైతుకి ఏమవుతుందంటే ఆర్థికంగా చాలా నష్టం అవుతుంది. సాధారణంగా మన తెలుగు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా వరి కోత తక్కువ మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. రైతుకు ఆర్థికంగా చాలా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ ఏం జరుగుతుందంటే మన తెలుగు ప్రాంతాల్లో ఇంచుమించుగా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కానీ వరి కోసే సమయానికి తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో నేల కొరిగిన పంట ఉంటే వర్షం పడ్డదనుకోండి తొందరగా అవి మొలక రావడము, రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని రైతు ఎప్పుడు కూడా స్టాండింగ్ క్రాప్ వైపు వెళ్తూ ఉంటాడు. సో అట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు మన మైసూరు మల్లిగ ఉంది, అది ఎప్పుడు స్టాండింగ్లో ఉంటుంది, 99% పడదు. అదేవిధంగా కాలా నమ్మక్ ఉంది, ఇది కూడా స్టాండింగ్లో ఉంటుంది, క్రాప్ కింద పడదు. ఇంకా హై న్యూట్రిషన్ వాల్యూస్ కావాలా, మాకు వెంటనే షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటి కంట్రోల్ కావాలనుకుంటే కనుక వాళ్ళకి బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఉన్నాయండి. వాళ్ళకి కొన్ని డిఫరెంట్ రకాలు ఉన్నాయి. బ్లాక్ రైస్లో వచ్చేస్తే కృష్ణ బియ్యం అని, కృష్ణ విరిహి ఉన్న దాంట్లో టాప్ వెరైటీ అనమాట. అది కింద పడదు, చేను బియ్యం చాలా క్వాలిటీగా వస్తాయి. అదేవిధంగా రెడ్ రైస్లో తీసుకున్నట్లయితే మనకి నవారా అన్నిటికంటే బెటర్గా ఉంది, కానీ నవారా కింద పడే అవకాశం ఎక్కువ ఉందన్నమాట.